హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సావ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఆర్సీబీ వర్సెస్ మరి లక్నో. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మరి హెడ్ రికార్డ్స్ చూసుకునే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. 100 లైక్స్ అనేది మరి తప్పనిసరిగా ఇస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటాను. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. హెడ్ రికార్డులో చూసుకుంటే మరి ఇక్కడ 4 మ్యాచ్ అనేది గెలిస్తే 3 మ్యాచ్లు అనేది ఆర్సీబీ గెలిచింది. ఇక్కడ ఒక మ్యాచ్ అనేది గెలిచింది. ఇదే గ్రౌండ్లో మరి గెలిచిందని చెప్పొచ్చు. మరి ఎక్కడంటే బెంగళూరు హోమ్ గ్రౌండ్. మరి మొన్నటిసారి హోమ్ గ్రౌండ్లోనైతే ఆర్సీబీ ఘోర పరాజయాన్ని అయితే మూట పట్టుకుంది అనేది మనం చెప్పాలి. మరి టోటల్గా చూసుకున్న ఎవరైతే టాస్ వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటే 200+ కానీ కొట్టారంటే ఈ గ్రౌండ్లో చేజింగ్ అనేది చాలా కష్టంగా, 200 లోపు అయితే కొట్టారంటే చాలా వరకు కూడా చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది అనేది మనం చెప్పాలి. మొన్నటిసారి చూసుకున్నా 190 వచ్చినా సరే చేజింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది అనేది చెప్పొచ్చు. మరి 210, 230 వరకు కూడా వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. అయితే అడ్డాటర్గా చూసుకున్నా మరి ఇక్కడ లక్నో టీంకి అయితే వచ్చేస్తే మాత్రం లక్నో టీం రాహుల్ ఉన్నాడు, డీకాక్ ఉన్నాడు, మరి పురాణ్ ఉన్నాడు, స్టోనిస్ ఉన్నాడు, మరి కొనర్ పాండ్యా ఉన్నాడు, బౌలింగ్లో అయితే అక్క ఉన్నాడు, బదాని ఉన్నాడు. మరి మొత్తం మీద మనైతే యాదవ్ అయితే బాగా మంచి బౌలింగ్ వేసి మంచి వికెట్లు అనేది తీసాడు. కానీ ఎక్కువగా రన్స్ అని చేస్తున్నా అయితే కట్ చేసుకుని వికెట్ అనేది తీస్తే చాలా మంచిది. బ్యాటింగ్లో అయితే మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం అయితే ట్రబుల్గా అయితే ఉంది. మరి అయితే చూసుకోవాలి. అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నా మరి ఏమిటి ఎలా ఆడతారు ఏమిటి అని చూడాలి. మరి మొన్నసారి అయితే గెలిచారు కానీ మరి ఆర్సీబీ అయితే గెలిస్తేనే చాలా మంచిది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి ఆర్సీబీకి అయితే వచ్చేస్తే మాత్రం ఆర్సీబీ అయితే కొన్ని మార్పులకి శ్రీకారం చూడితే చాలా మంచిది. ఎందుకంటే అటు పడిద్దర్ నుండి మరి ఫామ్ అనేది కోల్పోయాడని చెప్పచ్చు. అది ఏమైనా తీసేమన్నా మంచి ప్రొడ్యూస్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏమిటని చూడాలి. లేకపోతే లోయర్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏంటని చూడాలి. మరి బౌలింగ్లో చూసుకున్న జోసెఫ్కి మరి పక్కకి ఏమన్నా మరి తప్పించి కరణ్కి లేకపోతే కొందరు ఉన్నారు మరి వాళ్ళకైతే ఛాన్స్ చాలా మంది. బౌలింగ్లో చాలా వరకు కూడా రన్స్ అనేది కరెక్ట్ చేసుకుంటూ వికెట్లు తీస్తే చాలా మంది. స్పిన్నర్స్ అనేది లేని లోటు అనేది క్లియర్ కట్గా మనకైతే కనిపిస్తుంది. ఇలాగైతే చాలా కష్టం. మరి ఆర్సీబీ అయితే ఖచ్చితంగా సరే మరి ఫినిషింగ్ టచ్ రోల్ అనేది కార్తిక్ అనేది తీసుకున్నాడు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మరి ఉన్నారనేది మనం చెప్పాలి. అదే డూప్లెస్ అనేది ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. కోహ్లీ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పచ్చు. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి ఈ విరిజట్లకి చూసుకున్నా మరి 50-50 ఛాన్స్ ఎంత ఉందో నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీకి ఎక్కువ ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అప్ అయితే మర్చిపోండి. బాయ్.